ఇక్కడ ప్లే అవుతున్న వీడియోని ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీన్ని చూస్తే ఒకటి మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటే గనక ఈ లోకంలోని ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించగలరు, ఎవ్వన్నైనా ఓడించగలరు, ఒకరికొకరు అండగా నిలబడి. కానీ ఈ అన్నదమ్ముల్ని ఈ లోకం ఒక్కటిగా చూడాలనుకోదు, కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. ఎందుకంటే ఈ లోకానికి బాగా తెలుసు ఇద్దరు కలిస్తే వీళ్ళని ఎవ్వరూ ఆపలేరని. అందుకే జనాలు అన్నదమ్ముల్ని వేర్వేరు చేయాలని అన్ని విధాలా ప్రయత్నిస్తుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్, రామాయణంలో రావణుడి తమ్ముడు విభీషణుడు తోడుగా లేకుండే రావణుడు ఆ యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. అన్న రాముడి వెంట తమ్ముడు లక్ష్మణుడు తోడుగా చివరి వరకు ఉన్నాడు. అన్నదమ్ములు కలిసి రావణుని లాంటి బలవంతుణ్ణి ఓడించారు. ఇది మంచికి చెడుకు జరిగిన యుద్ధమే అయినా అన్నదమ్ములు కలిసి ఉంటే ఏం చేయగలరో ఈ లోకానికి తెలిసేలా చేశారు. అందుకే అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరు అన్నదమ్ములు కనుక కలిసి ఉంటే మీకంటే బలవంతులు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. మీ అన్నకో తమ్ముడికో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. మీరిద్దరు కలిసి ఉండడం ఎంత ఇంపార్టెంటో తెలియజేయండి.